చూడండి ఎంత సాఫ్ట్గా స్పంజీగా ఉందో. ఈ ప్లమ్ కేక్ని నేను గోధుమ పిండితో ప్రిపేర్ చేశాను. ఎలా ప్రిపేర్ చేశాను అనేది వీడియో చివరి వరకు చూడండి. ఒక బౌల్లో ముందుగా చాప్ చేసుకున్న కిస్మిస్, బాదాం, జీడిపప్పు, పిస్తా, టూటీ ఫ్రూటీని వేసుకోవాలి. అలానే మీ దగ్గర ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసుకోండి. ఇప్పుడు ఒక కప్పు వరకు ఆరెంజ్ జ్యూస్ని వేసుకొని చక్కగా కలిపేసి ఒక 2 to 3 అవర్స్ దీన్ని సోక్ చేసుకోవాలి. ఏదైనా ఒక కప్పు మెయింటైన్ చేయండి, అన్నీ మెజర్ చేసుకోవడానికి సరిపోతుంది. చక్కగా కలిపేసి మూత పెట్టేసి వదిలేసేయాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో అదే కప్పుతో ఒక కప్పు వరకు షుగర్ని వేసి దాన్ని క్యారమెల్ చేసుకుందాము. అంటే పాకం పట్టుకోవాలి. ఇలా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా అలా మధ్యలో బాగా క్యారమెల్ అయిపోయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కాస్త లూజ్గా ప్రిపేర్ చేసుకోవాలి. అది సిల్కీగా అయిపోతుంది ఇలా. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఒక బౌల్లో 1/4 కప్ వరకు మెల్టెడ్ బటర్, అలానే 1/2 కప్ మిల్క్ని వేసి బాగా విస్క్ చేసుకోవాలి. తర్వాత అదే కప్పుతో 2 కప్ వరకు గోధుమ పిండిని వేసుకోండి. నేను ఇక్కడ పిండిని జల్లించి తీసుకున్నాను, మీరు కూడా అలానే చేయండి. పిండి వేసాక చక్కగా కలిపేసుకున్న తర్వాత నానబెట్టుకున్నాం కదా ఆరెంజ్ జ్యూస్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి మరొకసారి బాగా కలిపేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్న తర్వాత మనం క్యారమెల్ షుగర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా చక్కగా కలిపేసుకోవాలి. లంప్స్ ఏమీ లేకుండా బాగా కలిపేసుకున్న తర్వాత చూడండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ. మొత్తం అంతా సరిపోయింది. అలానే చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, అలానే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసి మరొకసారి బాగా కలిపేసుకోవాలి. బ్యాటర్ని ఇలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఇప్పుడు ఏదైనా ఒక కేక్ మోల్డ్ని తీసుకోండి. దాన్ని ముందుగా ఘీతో కానీ బటర్తో కానీ గ్రీస్ చేసుకోవాలి. లేదంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అదైనా వేసుకోవచ్చు. తర్వాత ఇలాగా పొడిపిండి వేసి దాన్ని డస్టింగ్ చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని అందులో పోర్ చేసేయండి. జాగ్రత్తగా వేసిన తర్వాత ట్యాప్ చేసుకోవాలి. ఏమీ ఎయిర్ బబుల్స్ లేకుండా ట్యాప్ చేసిన తర్వాత పైనుంచి మనకి నచ్చే డ్రై ఫ్రూట్స్తో టాపింగ్ చేసుకున్నాక దీన్ని 180 డిగ్రీ సెల్సియస్లో 30 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. లేదంటే స్టవ్ పైన కూడా మనం స్టీమ్ చేసుకోవచ్చు. ఇదిగోండి చేసేసాను. తర్వాత ముందుగా ఇలా ఎడ్జెస్ అంతని జాగ్రత్తగా నైఫ్తో కట్ చేసిన తర్వాత దాన్ని డీమోల్డ్ చేసుకోవాలండి. అంతే, చూసారా గోధుమ పిండితోని ఎంత యమ్మీ